తెనాలి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు దోపిడీకి యత్నించి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పాండురంగపేటకు చెందిన పాతూరి రాజా మార్కెట్ వంతెన వద్ద కొబ్బరికాయల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో వైజాగ్ నుండి చెన్నై వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్లో తన మేనల్లుడు వస్తుండటంతో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు గాను స్టేషన్లోని 3వ నంబర్ ప్లాట్ఫామ్పై వేచి ఉన్నాడు. ఈ సమయంలో రాజా వద్దకు గంజాయి మత్తులో వచ్చిన ఆగంతకుడు అతడిని మాటల్లో పెట్టి జోబులో సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే తేరుకున్న బాధితుడు రాజా అతన్ని పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేయగా జోబులోని కత్తితో భుజంపై 3 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు రాజా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తితో దాడి చేసిన సమయంలో ఆ కత్తి వరలో ఉందని, అదే కనుక వరతీసి నేరుగా దాడి చేసినట్లయితే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేదని బాధితుడు రాజా తెలిపాడు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్లాట్ఫామ్పై గానీ చుట్టుపక్కల గానీ పోలీసులు ఎవరూ లేకపోవడం గమనార్హం. రాత్రి వేళల్లో ఈ విధంగా ప్రయాణికులపై కత్తులతో దాడి జరుగుతుంటే స్టేషన్లో సరైన గస్తీ లేకపోవడం పట్ల బాధితుడు రాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రయాణికులకు ఈ విధమైన పరిస్థితి రాకుండా చూడాలని ఆయన HN9 టీవీ ద్వారా కోరారు. మాది పాండురంగపేట. మా మేనల్లుడు వైజాగ్ నుంచి వస్తుంటే అతన్ని తీసుకుని రావడానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. వెళ్లే క్రమంలో 3వ నంబర్ ప్లాట్ఫారం మీదకి వెళ్ళేటప్పటికి నన్ను ఒకడు ఎదురుకొచ్చి ఏ ఊరని అడిగాడు. ఏ ఊరు అడిగితే తెనాలంటే జేబులో నుంచి ఫోన్ లాక్కున్నాడు. ఫోన్ లాక్కోగానే నేను ఫోన్ పట్టుకున్నాను. ఫోన్ పట్టుకోగానే గట్టిగా పట్టుకునేటప్పటికి వదలబోయేటప్పటికి అతని జేబులో నుంచి కత్తి తీసి నా భుజం పక్కకి 3 సార్లు పొడిచాడు. ఆ కత్తికి మాత్రం వర ఉంది. వరం లేకపోతే దిగబడేది బాగా. ఈ కుడి చేత్తో ఆ వర కత్తి పట్టుకునే టైంలో ఆ వర నా చేతిలో వచ్చేసింది. ఈ ఫోన్ నా చేతిలో వచ్చేటప్పటికి 2 చేతులతో బలంగా అతను నెట్టగానే కింద పడిపోయాడు. కింద పడిపోగానే నేను ముందుకు పరిగెత్తా. అంతలో 4వ నంబర్ ప్లాట్ఫారం నుంచి ఒక అతను చేతులు వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇతను లేచి అతని అమ్మడి పడిగెత్తాడు. నేను ఈ ప్లాట్ఫారం 3వ నంబర్ ప్లాట్ఫారం ఎవరు వెళ్ళినా కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కాడ పోయి కంప్లైంట్ చేస్తామంటే ఎవరు కనపడలేదు. పోలీస్ స్టేషన్ లో మళ్ళీ వచ్చి అంతలో మా వాళ్ళు ట్రైన్ దిగారు. ట్రైన్ దిగగానే జరిగిన విషయం చెప్పగానే మా వాళ్ళు వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ ఇచ్చాం. అతను టికెట్లు ఇచ్చాడు. ఎక్కడో ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా ప్లాట్ఫారం మీద ఏదో జరుగుతుందని. ఏమో చేసింది ప్లాట్ఫారం మీద ఏదో జరుగుతుంది. సిఆర్పి వాళ్ళు అడిగి వెళ్ళాలని మేము వచ్చేసాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.